గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పీసీఓడి సంతానలేమితో బాధపడుతున్నారా? స్త్రీలలో సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతోందా? థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలేంటి? పీసీఓడి థైరాయిడ్ సమస్యల వల్ల బరువు పెరుగుతున్నారా? ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి, థైరాయిడ్ సమస్యలపై చికిత్సా విధానాల గురించి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనం ప్రధానంగా చూస్తే స్త్రీలలో చాలామందికి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లుగా చాలా స్టడీస్ చెప్తున్నాయి కదా. సో వాళ్ళలో సంతానలేమికి ప్రధాన రీజన్స్ ఏంటి? సంతానలేమి అని మనం ఫస్ట్ ఎప్పుడు అంటామంటే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కానీ పిల్స్ కానీ యూజ్ చేయకుండా కూడా మీరు పిల్లల కోసం ట్రై చేసినట్లయితే 1 ఇయర్ ట్రై చేసినా కూడా పిల్లలు కానట్లయితే అప్పుడు మనం సంతానలేమి అని కన్ఫర్మ్ చేస్తామన్నమాట. సో ఇందులో ఏంటంటే ఒకసారి పెళ్ళైన తర్వాత అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలాగే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అది లైవ్ బర్త్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అసలు ఛాన్స్ లేనట్లయితే, రెండవ ప్రెగ్నెన్సీ రానట్లయితే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. అయితే సంతానలేమి సమస్యకి కారణాలు ఆడవాళ్ళ వైపు ఉండొచ్చు, మగవాళ్ళ వైపు ఉండొచ్చు. అయితే స్త్రీలలో చూసుకుంటే మనకు సంతానలేమి సమస్యకి అంటే ఇన్ఫర్టిలిటీ, బిడ్డలు కలగట్లేరు అని అంటే ముఖ్యంగా మాత్రం గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అండాశయాలు, ట్యూబ్స్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి సో ఈ పీసీఓడి అండ్ ఫైబ్రాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో గర్భసంచి షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోయినా, గర్భసంచిలో ఉండే లేయర్, ఎండోమెట్రియం అనే లేయర్ అనేది థిక్గా ఉన్నా, థిన్గా ఉన్నా, లోపల ఏమైనా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నా, లేదంటే ఆ గర్భసంచి లోపల అడ్డుగోడలా ఏదైనా సెప్టమ్ ఫామ్ అయినా, ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎడినోమయోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో సంతానలేమికి దారితీయొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం చూసేది పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం అనేది ఏంటి అని అంటే దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. ఇంకా శరీరంలో ఇతర లక్షణాలతో కూడి ఉన్నట్లయితే దాన్ని పీసీఓఎస్ అంటే సిండ్రోమ్గా భావిస్తాం అనమాట. సో దీనికి కూడా ముఖ్యంగా కారణాలు మనం చూసుకుంటే మారుతున్న జీవనశైలి, అంటే బాగా ఒబేస్గా ఉండడము, డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం, స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో ఉండడము, తర్వాత హెరిడిటీ కూడా ఉండవచ్చు అనమాట. వీటన్నిటి వలన ఏమవుతుందంటే హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ అండాశయాల లోపల నీటి బుడగలు అంటే చిన్న చిన్న కురుపుల్లాగా, ముత్యాల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవేంటంటే అవి తగ్గుతూ పెరుగుతూ అవి కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండొచ్చు, కొంతమందికి చాలా ఇయర్స్ ఉండొచ్చు. సో ఇట్లా క్రానిక్గా ఉంటుందన్నమాట. ఈ పీసీఓడి లక్షణాలు ముఖ్యంగా మనం చూసుకుంటే పీసీఓడి ఉన్న స్త్రీలలో సో కామన్ ప్రాబ్లమ్స్ మాత్రం ఒబెసిటీ, అంటే మీరు తినకపోయినా కూడా వెయిట్ పెరిగినట్టుగా ఉండడం, శరీరంలో నీరు ఎక్కువైపోవడము, మంత్ కరెక్ట్గా రాకపోవడము, ఎక్కువ శాతం మాత్రం లేట్ మెన్సెస్ అనేది ఉంటుంది. అంటే 3 మంత్స్కో 6 మంత్స్కో 1 ఇయర్కో ఒకసారి మంత్ అనేది వస్తుందన్నమాట. సో కొంతమందికి మందులు వేసుకుంటేనే మంత్ వస్తుంది, లేదంటే లేదు. సో కొంతమందికి మాత్రం పీసీఓడిలో మంత్ రెగ్యులర్ ఉంటుంది, కానీ దాని మంత్ తర్వాత 14th డే ఏదైతే అరౌండ్ 14th డే ఎగ్ రిలీజ్ అనేది కాదనమాట. ఎగ్ రిలీజ్ లేకపోతే, అండం అనేది ఉత్పత్తి కాకపోతే ప్రెగ్నెన్సీకి లేట్ అవుతుంది పెళ్ళైన వాళ్ళలో. సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా మీరు ఏంటంటే వీటికి సర్జరీలు అలాంటివి వెళ్ళకుండా మెడిసిన్స్తోనే తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. విదిన్ ఫ్యూ మంత్స్, వీక్స్ టు మంత్స్ లోపల మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయిపోయి సో కొంచెం ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరిగితే మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అలాగే ఇన్ఫర్టిలిటీకి ఈ ట్యూబ్స్ అనేటివి కూడా ముఖ్యంగా పనిచేస్తాయి అనమాట. అంటే ఈ ట్యూబ్స్ ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఎగ్, అండము అండ్ స్పర్మ్ అనేది ఫర్టిలైజేషన్ అవ్వాలి అని అంటే ఆ ట్యూబ్స్ యొక్క దారులు అనేటివి క్లియర్గా ఉండాలి. ఇవి కూడా అనేక కారణాల వల్ల, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్లనో, లేదంటే టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్లనో ఈ ట్యూబ్స్ చుట్టూ ఏంటంటే రక్తం లాగా చేరిపోవడము, నీరులాగా చేరిపోవడము, పస్ లాగా చేరిపోవడం వల్ల ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో బోత్ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఏర్పడితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉండవు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే 50% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ 1 ఇయర్ పాటు మీరు ట్రై చేసినా రానట్లయితే ఫస్ట్ డాక్టర్ని కలిసి, ఎక్స్పర్ట్ డాక్టర్ని కలిసి దానికి తగ్గ రిపోర్ట్లు చేయించుకొని మూల కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దానికి ప్రతి ప్రాబ్లంకి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ మెడిసిన్స్ ద్వారా ఏంటంటే న్యాచురల్గా మీకు హార్మోన్స్ రెగ్యులేట్ అయిపోయి న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయ్యి మీకే వితౌట్ ఎనీ ప్రొసీజర్, ఐవీఎఫ్ అలాంటివి లేకుండా మందులతోనే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేయొచ్చు అనమాట.
అలాగే డాక్టర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీలో? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యంగా చూస్తాం అనమాట. ఎందుకంటే మంత్ రావాలన్నా హార్మోన్ కరెక్ట్ ఉండాలి, మంత్ ఆగిపోవాలన్నా కూడా హార్మోన్స్ ఉండాలి. అండాల ఉత్పత్తికి ముఖ్యంగా ఈ హార్మోన్సే పనిచేస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH, ప్రొలాక్టిన్, AMH ఇలాంటి ఎన్నో హార్మోన్స్ ఉంటాయి అనమాట. ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మంత్ తర్వాత 14th డే, అరౌండ్ 14th డే అండాల ఉత్పత్తి, అండాల విడుదల అనేది కరెక్ట్గా అవుతుంది. సో బాడీలో అంతా బాగానే ఉన్నా కూడా అండాల ఉత్పత్తి కరెక్ట్గా లేకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి సరిగా ఉండవు. సో అలాగే ఇతర సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఈ PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి సంతానలేమి ఒకటే కాకుండా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఒకటే కాకుండా దీని ఎఫెక్ట్ బాడీ వెయిట్ మీద చూపిస్తుంది. పొట్ట బాగా ఉబ్బడము, తర్వాత వెయిట్ మీరు బాగా పెరిగిపోవడము, తినకపోయినా కూడా పెరిగిపోయినట్టుగా ఉంటుంది. తర్వాత మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కోపము, చికాకు, డిప్రెషన్, ఇరిటేషన్ ఇట్లాంటివి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మీరు గమనించుకుంటే మెడ భాగంలో చాలా నల్లగా అయిపోయి వెల్వెట్ స్కిన్ లాగా అవుతుందన్నమాట. సో ఇంకా ఫేస్ మీద పింపుల్స్ లేదంటే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత తల మీద హెయిర్ వెళ్ళిపోతూ ఉంటాయి. PCODలో ఇవి ముఖ్య లక్షణాలు అనమాట. సో ఇలా ఉన్న వాళ్ళు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే న్యాచురల్గా మీరు ఇంట్లో కూర్చొని స్టాగ్నెంట్గా ఉండకండి, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఎక్కువ ప్లాన్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకోండి, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అంటే ఫైబర్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి, అనిమల్ ప్రోటీన్ తగ్గించండి. సో ఇంకా తీపి పదార్థాలు కొంచెం తగ్గించుకుంటే మంచిది. తీపి, ఉప్పు, తర్వాత స్వీట్లు, బేకరీ ఐటమ్స్, తర్వాత బెవరేజెస్ ఇవన్నీ కూడా, కూల్ డ్రింక్స్ కొంచెం ఈ PCOD ఉన్న వాళ్ళు తగ్గించుకుంటే మంచి. డైరీ ప్రోడక్ట్స్ తగ్గించుకొని కొంచెం ఎక్కువ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. ఆ యాక్టివిటీ ఏదైనా పర్లేదు, వాకింగ్ అయినా, యోగా అయినా, ఎరోబిక్స్ అయినా పర్లేదు. ఒక మినిమం ఒక ½ అవర్ to 45 minutes ఇవన్నీ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ కనుక వాడితే ఒక 3 to 6 weeksలో మనకి చేంజెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అలా రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటే PCOD అనేది పార్షియల్గా తగ్గినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. రైట్ మేడం, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. రైట్, కాల్ కట్ అయినట్టు మేడం. అలాగే థైరాయిడ్ అన్ని ఎలా గుర్తించాలి, అసలు ఎంతకాలంగా ఆ లక్షణాలు కనపడతాయి మనకి? సో థైరాయిడ్ ప్రాబ్లం మనకేంటంటే మెడ ముందు భాగంలో, ఫ్రంట్ ఆఫ్ ద నేప్ ఆఫ్ ద నెక్లో ఒక సీతాకొక చిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే ఫంక్షనల్ ప్రాబ్లం ఉంటుంది. స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఈ థైరాయిడ్ అనేది గ్రంథి పెరిగిపోవడము, గడ్డలాగా ఫామ్ అవ్వడము, గాయిటర్ అంటారనమాట. సో ఇలా ఉండవచ్చు. అలాగే థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనేవి ఉంటాయి. కామన్గా మాత్రం ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్ అనేది చాలా మటుకు చూస్తున్నాం, అది లేడీస్లో ఎక్కువ శాతం చూస్తున్నాం. సో ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే ముఖ్యంగా మనకు T3, T4, TSH అనే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అందులో హైపో అంటేనే తక్కువ అనమాట. మెయిన్ హార్మోన్ తగ్గిపోతుంది, అవసరం లేనివి ఎక్కువ అవుతాయి. దానివల్ల మనం తిన్నది వంటికి పట్టకపోవడము, దీని ఎఫెక్ట్ వలన ఇతర హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్కి గురవుతాయి. సో హైపోథైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇంచుమించుగా మనకి ఏంటంటే మనం తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల ముఖ్యమైన ఈ రక్తం తగ్గిపోతుంది, నీరు ఎక్కువైపోతుంది, విటమిన్లు, ప్రోటీన్లు తగ్గుతాయి, డల్నెస్ పెరుగుతుంది, నిద్ర ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మంత్ అనేది లేట్ అవుతుంది, ఆడవాళ్ళలో మెన్సెస్ అనేది లేట్ అవుతుంది, ఎగ్ రిలీజ్ మీద దాని ఎఫెక్ట్ ఉండవచ్చు, అంటే ఎనోవ్యులేషన్ అంటే అండాల విడుదల అనేది కాకపోవచ్చు. హైపోథైరాయిడ్లో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా చర్మ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్, తుక్కులుగా జుట్టు రాలిపోవడం లాంటివి ఈ హైపోథైరాయిడ్లో చూడవచ్చు. అంటే ఇన్ఫర్టిలిటీ కోసమనే కాకుండా నార్మల్గా పెళ్లిగాని పిల్లలకైనా మగవాళ్ళకైనా ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ లక్షణాలు మీకు ఉంటాయి. సో మీరు ఒక 2-3 వారాల నుంచి ఇలాంటి లక్షణాలు గమనించుకున్నట్లయితే వెంటనే డాక్టర్ని కలిసి దాన్ని తగిన పరీక్షలు చేయించుకోవాలంటే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. ఇంకా ఎందుకంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఒకటే కాకుండా హైపర్ థైరాయిడ్ అనేది కూడా ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్లో ఏంటంటే అవసరంకి మించి ఈ థైరాయిడ్ హార్మోన్ ఉండడం వల్ల మనం తిన్నది వెంటనే అది ఎనర్జీ కిలో క్యాలరీస్లో టర్న్ అయిపోయి అవి బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం ఎంత తిన్నా కూడా వీక్నెస్, షివరింగ్, యాంగ్జైటీ, గుండె దడ, లేదంటే హెయిర్ మీద, స్కిన్ మీద ఎఫెక్ట్ ఉండడము, కంటి గుడ్లు అనేటివి బయటికి రావడము, బయటకు వచ్చినట్టుగా కనిపించడము, తర్వాత ఎంత తిన్నా వెయిట్ లాస్ అయిపోవడము, సో చాలా టెన్షన్లో ఉండడము, ఇట్లా హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇందులో కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, అంటే నెలలో 2-3 సార్లు రావచ్చు మంత్, లేదంటే కొంతమందికి అసలే రాదు, వస్తేనేమో బ్లీడింగ్ చాలా హెవీగా విత్ క్లాట్స్ పడిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీకు మంత్ అనేది కరెక్ట్గా లేకపోయినా, లేట్ వస్తున్నా, ఎనోవ్యులేషన్ ఉన్నా, యాంటీములేరియన్ హార్మోన్ అంటాము, ఇది తక్కువ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా అది రానట్లయితే హోమియో ట్రై చేయొచ్చు. హోమియోపతి అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో ఎలాంటి దుష్ప్రభావాలు అనేటివి ఉండవు, పథ్యాలు కూడా ఏముండవు. సో మందులు కరెక్ట్గా మానసిక, శారీరక
వ్యాధి లక్షణాలను బట్టి లేదంటే ఆ రిపోర్ట్లను బట్టి మేము స్టడీ చేసి ఎన్నో వేల మందులలో వాళ్ళకి ఆ ఇండివిజువల్కి ఏవైతే సెట్ అవుతాయో ఆ మెడిసిన్స్ కరెక్ట్ పొటెన్సీస్లో ఇవ్వడం ద్వారా సో న్యాచురల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లోపల సెట్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. అలాగే సైమిల్టేనియస్గా మగవారిలో కూడా ఏదైనా ఇబ్బందులు, కౌంట్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, ఇది ఎజోస్పర్మియా ఇలాంటివి ఉన్నా కూడా మందుల ద్వారానే చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. మందులు వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీకి సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ డాక్టర్, మీతో మాట్లాడడానికి మరియమ్మ కాల్ చేశారు. మరియమ్మ గారు నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. హలో చెప్పండి మేడం. నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. 4 సంవత్సరాలైంది అమ్మాయికి, ఇంతవరకు ఎక్కడ చూపించినా గానీ చిన్న నీటి గడకలని అన్నారు. ప్రెగ్నెన్సీ డాక్టర్ ఓకే ఓకే, ఇది ఒకటేనమ్మా, ఇంకేమైనా సమస్య ఉందా? ఇంకేం సమస్య లేదు. ఓకే మరియమ్మ గారు, మీ కూతురి వీలైతే మీ కూతురిని అల్లుని ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా ఫస్ట్ వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఫోన్లో ట్రీట్మెంట్ ఇవ్వలేము. మీరు చెప్పేదాన్ని బట్టి అయితే పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే నీటి బుడగలు ఉన్నాయి అని అంటే ఇది ఎట్లా ఉంటుందంటమ్మా, నీటి బుడగలు ఉన్న అందరికీ పిల్లలు పుట్టరని ఏం లేదు. నీటి బుడగలు ఉన్నా కూడా అవి చాలా తక్కువ శాతంలో ఉండి దాని తీవ్రత తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళు కరెక్ట్గా కేర్ తీసుకోకపోతే, ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోయినా, మన శరీర బరువు సరిగా లేకపోయినా, డిప్రెషన్, స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఇవన్నీ అసోసియేటెడ్ అనమాట. ఇవన్నీ దానికి తోడ ఏమవుతుందంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఆ నీటి బుడగలు అనేటివి ఎక్కువైపోయి అవి మందంగా తయారయ్యి ఒక్కొక్కసారి చాలా పెద్దగా చాక్లెట్ సిస్ట్ లాగా మారిపోయి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బడము, అలాగే మంత్ కరెక్ట్గా రాకపోవడం. మంత్ కరెక్ట్ వచ్చినా కూడా మెయిన్ ప్రెగ్నెన్సీ రావాలంటే అండాల ఉత్పత్తి, విడుదల కరెక్ట్గా ఉండాలి. అది కాదనమాట. సో పీసీఓడిలో ఈ సమస్య ఉంటుంది. సో దీనికి హోమియో ట్రీట్మెంట్ ఉందండి, దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మీ రిపోర్ట్లు తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. లక్షణాలను బట్టి ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది, ఎంత తీవ్రతతో ఉంది, ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మందులు ఇస్తాము. మందులు ఇస్తే విదిన్ ఫ్యూ మంత్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. రైట్ డాక్టర్, నెక్స్ట్ జాన్ కాల్ చేశారు. జాన్ గారు నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. గుర్తించడానికి ఏమైనా పరీక్షలు ఉంటాయా? సో సంతానలేమి అంటే మీరు 1 year ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే మ్యారీడ్ కపుల్లో డెఫినెట్గా రిపోర్ట్స్ అనేటివి చేయించుకోవాలి. ఇద్దరు, స్త్రీ వైపు పురుషుల వైపు ఇద్దరికి పరీక్షలు అనేటివి చేయించుకోవాలి. అవి వచ్చేసి స్కానింగ్, ముఖ్యంగా స్కానింగ్ ఒకటి చేయించుకోవాలి, హార్మోనల్ ఎస్ఏ అనేది చేయించుకోవాలి, థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి, రక్త పరీక్షలు ఉంటాయన్నమాట, సిబిపి, ఈఎస్ఆర్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. సో ఈ హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, స్కానింగ్లో మనకి ఏదైనా గడ్డలు, నీటి బుడగలు, లేదంటే వాపు, ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉంటే అర్థమైపోతాయి అనమాట. సో ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఇంకా మగవారిలో వచ్చేసి ఈ సెమెన్ అనాలిసిస్ అండ్ అల్ట్రాసోనోగ్రఫీ, స్క్రోటల్ స్కానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్, ఇంకా అదర్ హార్మోనల్ ఎస్ఏ ఉన్నాయి. సో ఇవి చేయించుకోవాలి. ఇవి చేయించుకుంటే మనకి బేసికల్గా ఏం ప్రాబ్లం ఉన్నది అనేది అర్థమవుతుంది. సో వీటిలలో కూడా మనకి క్లారిటీ అనేది రానట్లయితే నెక్స్ట్ లెవెల్లో అది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అలాంటి పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఎస్జి అనే పరీక్ష చేయించుకుంటే ఈ ట్యూబ్స్ అనేటివి క్లియర్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకుంటే ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. విదిన్ ఫ్యూ డేస్ టు మంత్స్ లోపల మనకి రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ రఫీ గారు కాల్ చేశారు. రఫీ గారు నమస్కారం. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో వివరించండి. నమస్తే అండి, నా పేరు నాగుర్ది అండి. ఓకే అమ్మా, చెప్పండి. అంటే మేము 3-4 years నుంచి పిల్లల కోసమని ఇలా చూపించుకుంటున్నామండి. ఓకే, ఏం ప్రాబ్లం ఉందన్నారు? అంటే పీసీఓడి ప్రాబ్లమే అండి. ఓకే అమ్మా, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. అలాగే టీత్ కూడా బ్లాక్ అయ్యాయి అన్నారు. లాప్రోస్కోపీ చేశారు ఒకసారి, నీటి గడ్డ ఇలా ఉంటే దాన్ని తీసేశారు. ఉంటే మళ్ళీ పెట్టాక ట్యూబ్ కూడా బ్లాక్ అయ్యాయి అని మళ్ళీ పెట్టారు. అలాగే ఇప్పుడు దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కానీ మా పిల్లలు ఇలా ఏం లేదండి. ఓకే అండి, ఓకే. సో దీనికి చెప్తాను నేను. మీరు వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా, ఈ హెచ్ఎస్జి రిపోర్టు, అల్ట్రాసోనోగ్రఫీ అవన్నీ తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి మనం విదిన్ ఫ్యూ వీక్స్ లోపల చేంజెస్ అనేటివి వచ్చేస్తాయి. ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏంటంటే ఇది కొంచెం మొండి ప్రాబ్లం అనమాట. అంటే ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ట్యూబ్స్ అనేటివి క్లియర్ ఉండాలి. ఎందుకంటే అవే ద్వారం అనమాట, దానికి ఫర్టిలైజేషన్ అనేది జరగాలి అంటే అది దానికి ద్వారము ట్యూబ్స్. ఈ 2 ట్యూబ్లు బ్లాక్ అయినాయి అని అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉండవు.
కాకపోతే ఈ ట్యూబ్స్ అనేటివి ఏ కారణం వల్ల బ్లాక్ అయినది అనేది చూసుకుంటే టీబీ లాంటి ఇన్ఫెక్షన్, లేదంటే పస్ ఫార్మేషన్, బ్లడ్ ఫార్మేషన్, బ్లడ్ అనేది అక్కడ లీక్ అవ్వడం, లేదంటే ఇన్ఫెక్షన్ల వల్ల చీము, రక్తం అలాంటివి ఉండడం వల్ల కూడా ట్యూబ్లు అనేటివి వాచిపోయి, అవి సన్నగా ఉంటాయి కాబట్టి అవి వాచిపోయి మూసుకొని పోతాయి అనమాట. సో అయితే మందులు వాడుకుంటే కనీసం ఒక ట్యూబ్ బ్లాక్ క్లియర్ అయినా కూడా 50% ఛాన్సెస్ అనేటివి పెరుగుతాయి. సో అది మనం ట్రీట్మెంట్ ఏమి తీసుకోకపోతే అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ అది అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆల్రెడీ మా దగ్గర వాడిన వాళ్ళల్లో ట్యూబల్ బ్లాక్ కేసెస్లో కూడా అవి రీఓపెన్ మందుల ద్వారా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక లేట్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఒకసారి వీలైతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లమ్ని బట్టి మందులు వాడుకుంటే డెఫినెట్గా చేంజెస్ వస్తాయండి. రైట్ డాక్టర్ గారు, చాలామంది ఈ మధ్యకాలంలో అంటే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు లేదా ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది స్త్రీలలో సంతానలేమికి? సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, మనం చేసే వృత్తిని బట్టి కదలిక లేని జాబ్స్ చేయడము, ఎక్కువ ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడము, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒబెసిటీ అనేది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఈ ఒబెసిటీ వల్ల ముఖ్యంగా ఏంటంటే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, సో బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ అనేది అంటే ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల, ఎడిపోస్ టిష్యూ అనేది ఎక్కువైపోవడం వల్ల సో గర్భసంచికి సంబంధించిన హార్మోన్లు అనేటివి ఇంబ్యాలెన్స్ అయిపోవడము, తర్వాత దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ మీద పడడము లాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఇంకోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అని అంటే మనం ఏం తీసుకున్నా కూడా అది శరీరం దాన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల కూడా ఇన్యాక్టివ్గా అయిపోతుంది, బాడీ యొక్క మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. దానివల్ల ఈ గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ అనేటివి ఇరెగ్యులర్ అయిపోవడం వల్ల ఈ ఒబేసిటీలో చాలా మందికి మీరు గమనించుకుంటే మంత్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్, లేదంటే నెలలో 2 సార్లు రావడం, కానీ చాలా మటుకు మాత్రం 3 monthsకో 6 monthsకో మంత్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి వెయిట్ లాస్ చేసుకోవడం వల్ల క్యూర్ అయిపోతుందని చెప్పలేము, కానీ వెయిట్ లాస్ అంటే మన హైట్ అండ్ ఏజ్ని బట్టి, మన హైట్ని బట్టి వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటే, కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దీనికోసమే మనం డైలీ కొంత వర్కౌట్ చేసుకోండి, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ అనేటివి కొంచెం తగ్గించుకోండి, నిద్ర ఒక 6 to 8 hours మెయింటైన్ చేయండి, వాటర్ ఇంటేక్ పెంచండి, ఫైబర్ తీసుకోండి, బాగా ఎక్కువ శాతం పండ్లు, ఆకుకూరలు ఇవి ఎక్కువ శాతం తీసుకోండి, కదలిక ఉండేలాగా చూసుకోండి, మెడిసిన్ వాడండి. మెడిసిన్ వాడుతూ ఇవన్నీ చేస్తే డెఫినెట్గా రిపోర్ట్స్లో మనకు చేంజెస్ వస్తాయి. అండాల ఉత్పత్తి అనేది, దాని సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట, ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది, పీసీఓడి తీవ్రత అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటే అది ఏ లేయర్లో ఉంది, పైన లేయర్లో ఉందా, మస్కులర్ లేయర్లో ఉందా, లోపల ఎండోమెట్రియంలో ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే అవి కూడా కొంచెం తగ్గుతాయి. లోపల లేయర్ అనేది నార్మల్ కండిషన్కి వస్తుంది. అలా ప్రెగ్నెన్సీస్ అనేటివి నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, లేదంటే ఈ ట్యూబ్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నా, లేదంటే థైరాయిడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, సో అందులో ఏది ఉన్నా కూడా వీటన్నిటికీ తగ్గట్టు మందులు ఉన్నాయి. సో మందులు వాడుకుంటే డెఫినెట్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అయినా, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా సక్సెస్ రేట్ అనేది చాలా మటుకు పెరిగే అవకాశం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం. రామలక్ష్మి గారు కాల్ చేశారు. రామలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. రామచండి, చెప్పండి. అదేనండి, చెప్పండి సార్, సమస్య ఏంటి మీకు? నాకు థైరాయిడ్ వచ్చి 1 నెల రోజులు అవుతుందండి, మందులు తీసుకున్నాను, తగ్గలేదు. ఏమైతుంది మీకు? ఒళ్ళంతా సురుకను నీరసంగా ఉంటుందండి. ఓకే సార్, ఇంతేనా? నీరసంగా ఉంటుందండి. నీరసం ఇది ఒకటేనా సార్ మీకు ప్రాబ్లం? 2 నెలల నుంచి అండి. 2 నెలల నుంచి. ఓకే సార్, నేను చెప్తాను, వినండి సార్. వినండి సార్, 2 months నుంచి వీక్నెస్, బలహీనత ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఏదైనా మూల కారణం దానికి ఉంటుంది. అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే పేగులలో, కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ఏదైనా బయట ఫుడ్స్ తినడము, లేదంటే లోపల కొన్ని సివియర్గా ఏదైనా లివర్ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ వీక్నెస్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, B12 లేదంటే విటమిన్ D, కాల్షియం ఇలాంటివి తక్కువ ఉన్నా కూడా నరాలు అనేటివి వీక్ అయిపోవడము, చేతులు కాళ్ళు వణికిపోవడము. ఇక దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. వీలైతే ఒకసారి షుగర్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి కలవండి. మీ పరిస్థితి ఏంటో ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అర్థమవుతుంది. దాని తర్వాత రిపోర్ట్లు చేయించుకొని ట్రీట్మెంట్ వాడితే విదిన్ ఫ్యూ వీక్స్లో మీరు మళ్ళీ నార్మల్ అవుతారు సార్. లేట్ చేయకండి. లోపల ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉన్నట్లయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది.
ఓకే డాక్టర్, నెక్స్ట్ దామోదర్ రెడ్డి గారు కాల్ చేశారు. దామోదర్ రెడ్డి గారు నమస్కారం, మీ సమస్య ఏంటో నమస్కారం, వివరించండి. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం సార్. దామోదర్ రెడ్డి మేడం నేను. చెప్పండి సార్. నమస్కారం అండి. మేడం ఇప్పుడు మాకు ఇంతవరకు ఒక 10 ఏళ్ల కిందట థైరాయిడ్ ఉందని చెక్ చేపిస్తాం మేడం. ఓకే సార్. అయితే దాంట్లో 12.5 టాబ్లెట్ ఇస్తుంది, కంటిన్యూ చేస్తున్నాము. ఓకే సార్. అయితే ఇప్పుడు 1 మంత్ అయింది మేడం, బంద్ చేసినాము. మొన్న థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే ఏం లేదని చేసింది. ఆ టాబ్లెట్ వాడాలా వద్దా అని. ఏం లేదని చెప్పారా సార్? లేదని చెప్పారు మేడం. ఓకే ఓకే సరే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి రిపోర్ట్ నార్మల్ ఉంది, 1 మంత్ నుంచి వాడకపోయినా నార్మల్ ఉంది కాబట్టి మీరు వెయిట్ చేయండి సార్, అబ్జర్వేషన్ చేయండి, వెయిట్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా గమనించుకోండి. మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత ఆ రిపోర్ట్ రిపీట్ చేయండి సార్. ఒక 2 మంత్స్కి ఒకసారి ఒక 2 సార్లు రిపీట్ చేయండి. అలాగే నార్మల్ వస్తుంది అని అంటే మెడికేషన్ అవసరం ఏమీ లేదు. లేదు ఏమైనా ఇంబ్యాలెన్స్ అవుతుంది అని అంటే మెడికేషన్ తీసుకోండి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మళ్ళీ రిపీట్ కావద్దు అంటే మాత్రం కొంచెం కాల్షియం విటమిన్ డి బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఆకుకూరలు తృణధాన్యాలు మంచిగా తీసుకోండి. సో బ్యాలెన్స్ డైట్ తీసుకోండి సార్. వర్కౌట్ చేయండి, విటమిన్ల లోపాలు లేకుండా చూసుకోండి. ఇవి చేస్తూ మీరు ఎవ్రీ 2 మంత్స్కి ఒక 2 సార్లు 2-3 సార్లు రిపోర్ట్లు చేయించుకుంటే అందులో నార్మల్ వస్తే ఇంకా మీరు టాబ్లెట్స్ వాడాల్సిన పని ఉండదు సార్. డాక్టర్ గారు, పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ లేదా ఇట్లాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? సో పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ లేదంటే థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళు, అంటే సంతానలేమి గురించి ట్రై చేస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మెయిన్ మీరు ఒబెసిటీ కాకుండా చూసుకోండి. తర్వాత ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. స్వీట్ అవాయిడ్ చేయండి, కొంతవరకు స్వీట్ అవాయిడ్ చేయండి. షుగరీ ఐటమ్స్ కానీ, షుగరీ ఫ్లూయిడ్స్ కానీ, సో డ్రింక్స్ కానీ ఇవి అవాయిడ్ చేయండి. కొంచెము మొలకలు లేదంటే తృణధాన్యాలు లేదంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవి ఎక్కువగా తీసుకోండి. కొంచెం కార్బోహైడ్రేట్, స్వీట్స్ ఇవి కొంచెం తగ్గించండి. ఒబేసిటీ రాకుండా చూసుకోండి. తర్వాత ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే స్వీట్లు ఎక్కువ తింటే క్యాలరీస్ అనేటివి ఎక్కువైపోతాయి, అవి తొందరగా ఓవర్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఈ డైట్ పరంగా ఇవి. తర్వాత వర్కౌట్ చేయండి, కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేలాగా చూసుకోండి. అంటే వెయిట్ లాస్ కావాలనే కాదు, మీరు నార్మల్ వెయిట్ ఉన్నా కూడా కొద్దిగా యాక్టివిటీ అనేది పెంచండి. ఒకటే స్టాగ్నెంట్ పోస్చర్లో ఉండకండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి, ఎందుకంటే స్ట్రెస్ వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోండి. నీళ్ళు ఎక్కువ తాగండి. తర్వాత ఇవి చేస్తూ థైరాయిడ్, ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉన్నట్లయితే మాత్రం దాంట్లో కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. అలాగే హైపోథైరాయిడ్లో క్యాబేజ్, క్యాలీఫ్లవర్, పాలక్, బీన్స్, నట్స్, తర్వాత ఈ పల్లీలు, బఠానీలు ఇవన్నీ కూడా స్మోక్డ్ ఫుడ్, కాల్చిన కూరలు, సో ఇవన్నీ కూడా కొంత తగ్గించుకోండి. అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయండి. సో ఒకవేళ మీరు ఒబేసిటీ ఉంటే పింక్ సాల్ట్ కొంతవరకు హెల్ప్ అవుతుంది అన్నమాట, హిమాలయన్ పింక్ సాల్ట్. సో నీరు అనేది పోతుంది. ఇవి కొంచెం మెయింటైన్ చేయండి. ఇవి చేస్తూ ఫస్ట్ డాక్టర్ని కలవండి. ఇవన్నీ చేస్తే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చినట్లయితే అది డైట్ వల్ల క్యూర్ కాదు. కానీ డైట్ చేస్తూ అంటే ఇవన్నీ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, పీసీఓడి లేదంటే ట్యూబల్ బ్లాక్స్, తర్వాత ఫైబ్రాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా విదిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లోపల ఇవి సాల్వ్ అవుతాయండి. రైట్ డాక్టర్. మరో కాలర్ లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి మేడం. లక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ తక్కువ చేసేయండి, సౌండ్ మ్యూట్లో పెట్టండి. డాక్టర్ గారితో నేరుగా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి మేడం. లక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏంటి మేడం? ఆవిడ అధిక బరువు గురించి అడుగుతుంది. ఒబేసిటీ తగ్గాలి అని అంటే మనం యాక్టివిటీ పెంచాలి, బాడీలో యాక్టివిటీ అనేది పెంచాలి. అంటే మనం తీసుకునే ఫుడ్ మన ఎనర్జీ కిలో క్యాలరీస్ బర్న్ అవ్వాలి. అవి బర్న్ అవ్వాలి అని అంటే మనం యాక్టివిటీ అనేది డైలీ పెంచాలి. ఇంకోటి ఒబేసిటీ అవుతున్నారంటే నార్మల్గా మనం ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక కారణం ఉండొచ్చు, అలాగే లోపల ఇబ్బందులు ఉండడం వల్ల, అంటే హైపోథైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, లేదంటే ఇంకా సివియర్గా రక్తహీనత, విటమిన్ల లోపాలు ఉంటే కూడా శరీరంలో నీరు అనేది వచ్చేస్తుంది. అంటే అది బరువు అంటే ఒరిజినల్గా మీరు ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే బరువు కాకుండా నీరసం, బలహీనత వల్ల కూడా ఈ నీరు అనేది చేరుతుంది అనమాట. దానివల్ల కూడా ఒబేసిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత
తర్వాత ఇంకా మీకు ఇంతకుముందు ఏమైనా సర్జరీలు అలా కడుపుకి అట్లా ఏమైనా అయినట్లయితే కూడా లూజ్ ఉండడం వల్ల మజిల్ స్ట్రెంథనింగ్ అనేది లేకపోవడం వల్ల కూడా కడుపు బాగా ముందుకు వచ్చేయడం ఇట్లా ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉందండి, అంటే మందులు ఉన్నాయి, నీరుంటే పోయే విధంగా మందులు ఉన్నాయి. ఒబేసిటీకి థైరాయిడ్ ఒకవేళ కారణమై ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో థైరాయిడ్ వల్లనో ఈ ఒబేసిటీ వచ్చినట్లయితే డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీ హిస్టరీ అంతా చెక్ చేసి దాన్ని బట్టి మందులు వాడుకుంటూ డైట్ పరంగా మేము సలహాలు ఇస్తాం. అవి చేస్తే డెఫినెట్గా మీ వెయిట్ అనేది విదిన్ ఫ్యూ మంత్స్లో మీకు మళ్ళీ మీ హైట్కి తగ్గట్టు వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇవాళ క్లినిక్లో స్త్రీలలో సంతానలేమి కారణాలు అలాగే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినాను. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.